ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం సార్. రండి కూర్చోండి. కూర్చో. చెప్పండమ్మా, ఏ కేసు మీద వచ్చారు? చామ్. ఓ, ఇది ఆ అచ్యుతాపురం జంట హత్యల కేసా? ఈ కేసు గురించి నేను కూడా విన్నానమ్మా. చాలా క్రిటికల్ కేసు. ఈ కేసుకి ఒకళ్ళతో పుచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. లాయర్ గారు, ఎలా అయినా మా నాన్నని మీరే కాపాడాలి. ఎవరి వల్ల కాదంటున్నారు. అవును సార్, పాపం తనకి ఎవరూ అంతగా తెలీదు. చిన్న చిన్న వాళ్ళని ట్రై చేస్తుంటే వాళ్ళ వల్ల కాదని తెలుసు కాబట్టే మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరు కూడా అలాంటే ఎలా సార్? కరెక్టే బాబు, ఇదేం చిన్న కేసు కాదు. ఈ కేసు డీల్ చేయాలంటే బాగానే ఖర్చు అవుతుంది. టీంతో కూర్చోవాలి, డిస్కస్ చేయాలి, ఇంకా ప్రాసెస్ చేయడానికి, స్టడీ చేయడానికి, ఆర్గ్యుమెంట్ వినిపించడానికి చాలా చాలా ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే ఖర్చు బాగానే అవుతుంది. అవన్నీ భరించే పొజిషన్లో ఈ అమ్మాయి లేదని అర్థమవుతుంది. ఎలా బాబు? చామ్, సార్తో నేను మాట్లాడతాను. 10 minutes బయట ఉండు. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. మీరు చెప్పింది కరెక్టే లాయర్ గారు. ఇదంతా డబ్బుతో కూడుకున్నది. చామంతి ఆ ఖర్చుని భరించలేదు. అలాంటప్పుడు నా టైం వేస్ట్ చేయడం ఎందుకు బాబు? మీరు వెళ్ళరండి. ఏదైనా చిన్న కేసు అయి ఉంటే ఓన్లే అని ఫీజు తీసుకోకుండా వాదించేవాడిని. మీ ఫీజులు భరించే స్టేజ్లో నేను కూడా లేను లాయర్ గారు. అలా అని వెనక్కి వెళ్ళిపోలేను. డబ్బులు లేకుండా ఇంకేం చేస్తావయ్యా? డ్రైవర్ బాబు, నీకు ఈ వాచ్ గుర్తుందా? హే, ఈ వాచ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? పారేసుకోవడం నీకు అలవాటే కదా. థ్యాంక్ యూ జామ్. ఇది చాలా రేర్ వాచ్. రమమ్మ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది. ప్రేమతో ఇచ్చింది ఏదైనా సరే బాబు, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి. మీ చేతికి ఈ వాచ్ బాగుంటుంది సార్. దాని ఖరీదు లక్షల్లో ఉంటుంది.